హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు బ్రెడ్ హల్వా బ్రెడ్తోనే కాకుండా ఇలా బన్తో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇక్కడ ఒక బన్ తీసుకున్నాను అనమాట. దాన్ని చిన్న చిన్న పీసెస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి రెండు వేసుకొని ముందు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు రెండు తీసుకున్నాను. ఆ తర్వాత అదే నెయ్యిలో ఆ బ్రెడ్ పౌడర్ని అయితే ఒక 5 to 10 minutes పాటు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత నేను కొంచెం తీసుకున్నాను కాబట్టి ఒక 4-5 స్పూన్స్ అయితే సరిపోతుంది షుగర్. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత అందులో ఒక యాలక్కాయ, ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి.